ఎందుకంటే ఇది ఒక కొత్త యూనిటీని తీసుకొస్తుంది, సమాజంలో ఒక ఐక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ఒక సమైక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ప్రజలందరి మధ్య ఒక రకమైనటువంటి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లిం లేదా సిక్కు, ఇసా ఇలాంటి మత భేదాలు, భావ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను ఎంజాయ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తుంటారు. అంతే కన్నుల పండుగగా ఉత్సవాలు కూడా కోలాహలంగా జరుగుతుంటాయి. గణపతి ఉత్సవాల వేళ ప్రతి ఒక్కరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు. దేవునికి నిష్టగా చాలామంది దీక్ష కూడా తీసుకుంటారు. దేవునికి నిష్టగా 9 రోజుల పాటు చాలామంది గణపతి ఉత్సవాలను కూడా చాలా నిష్టగా దీక్ష తీసుకొని చాలామంది గణపతి ఉత్సవాలకు పూజలు కూడా చేస్తుంటారు. రైట్. సో ఇక్కడ చాలామంది నిజంగా గణపతి అలంకార ప్రియుడు, అంతే అందంగా అలంకరిస్తారు. అంతే అందంగా గణపతిని అలంకరించి ముస్తాబు చేసి నిమజ్జనం వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా గణపతి నిమజ్జనాన్ని ఆ అలంకరణతోనే, ఆ ముస్తాబుతోనే అంత అందంగా మళ్ళీ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అదిగో చూస్తారు కదా, కామెంట్స్లో జై బోలో గణేష్ మహారాజ్కి అని చేస్తున్నారు చాలామంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ అనుకోని మనసులో అందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జై బోలో గణేష్ మహారాజ్, బై బై గణేష్ బొప్ప అంటూ, కమ్ సూన్ నెక్స్ట్ ఇయర్ విత్ మోర్ బ్లెస్సింగ్స్ అంటూ వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనమంతా కూడా అదే కోరుకోవాలి. గణపతి అందరికీ ఆశీస్సులు ప్రసాదించాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. ఎస్, చూడండి, మహాగణపతి గంగమౌడిలోకి చేరబోతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దృశ్యాలు చూస్తున్నారు. గణపతి నీటిలోకి ఒరుగుతున్నాడు. గణపయ్య, ఎస్, ఆ దృశ్యాలు నిజంగా చూడ్డానికి కూడా కనులారా చూసే దృశ్యాలంటే ఇవేమేమో, కన్నుల పండుగ అంటే ఇదేనేమో బహుశా. ఒకసారి చూడండి, కంప్లీట్గా గణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. అదిగో గణపయ్య ఒరిగాడు, గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు, నీళ్ళలోకి ఒరుగుతున్నాడు. ఇక మహాగణపతి కొద్ది క్షణాల్లోనే పూర్తిగా నీళ్ళలో నిమజ్జనం కాబోతాడు. కంప్లీట్గా సాగర ఒడిలోకి, నీళ్ళలోకి పూర్తిగా చేరుకోబోతున్నాడు. ఆ దృశ్యాలు చూడండి ఎంత మనోహరంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా వాతావరణం కూడా అంతే అద్భుతంగా ఉంది, అంతే ప్రశాంతంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సాగర తీరాన ఎంత గంభీరంగా ఉందో వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి చూడండి. ఆ చుట్టుపక్కల చూడండి, అంతే భక్తి శ్రద్ధలతో, అంతే విధి నిర్వహణలో ఎంత వాళ్ళంతా కూడా ఎలా గణపతి నిమజ్జనానికి ఎంత జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సేద తీరుతున్నారు. ఎస్, చాలామంది కామెంట్ చేస్తున్నారు. బై బై గణేష, జై బోలో గణేష అంటూ కామెంట్ చేస్తున్నారు. గణపతి ఒప్ప మోరియా అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది ఈ కామెంట్లు కూడా మనము చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ జై బోలో గణేష్ మహారాజ్కి కామెంట్లు ఉంటాయి ఖచ్చితంగా. తిరుపతి మాధాల గణేష్ అని కామెంట్ పెట్టారు. అలాగే గుర్రం శివధర్ రెడ్డి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్ చేయొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కంటే ఒకసారి మనసులో అనుకొని ఒకసారి గణపయ్యని మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు, మీ కోరికలు, మీకు ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంత సెంటిమెంట్, ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు లైవ్ చూస్తూనే అటు మీ కామెంట్లు కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాల వేళ ఎంత విశిష్టంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా కోలాహలంగా ఆ గణపయ్యల నిమజ్జనం జరుగుతుందో మనం చూడొచ్చు. ఎస్, కామెంట్ చూడొచ్చు. జై జై గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా సంజీవరెడ్డి కామెంట్ చేశారు. అలాగే లిప్పా నాయక్, గణపతి వెళ్తుంటే లిప్పా నాయక్ కాస్త బాధపడుతున్నట్టున్నారు, ఆయన ఆనంద బాష్పాలతో ఉన్నాడు, ఎమోజీలు ట్వీట్ చేస్తున్నారు. లక్ష్మి జై అంటున్నారు. అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి అమ్మ వద్దకు వెళ్ళిపోతున్నారు, లైఫ్ ఆఫ్ శివ. రైట్, ఎగ్జాక్ట్లీ, గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు, అంతే కదా. చరణ్ గుండా జై గణేష్, దేవుడా సుజాత పరియార్ తలుచుకుంటున్నారు చూడండి. మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. హిందూ డింపి, రైట్, చాలామంది కామెంట్ చేస్తున్నారు. గణపతి బప్ప మోరియా, జై వినాయక, జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ కామెంట్లో వెల్లువ చూడండి. బై ఉస్తాద్ మిలింగే అగ్లీబార్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆ కామెంట్ చూస్తున్నారా ఎంత చక్కగా పెడుతున్నారో. ప్రమోద్ కుమార్ మిలింగే అగ్లీబార్, ఎగ్జాక్ట్లీ, మళ్ళీ వచ్చే సంవత్సరం, కమింగ్ సూన్ నెక్స్ట్ ఇయర్, బై బై గణేష్. వా, చాలామంది ఎంతమంది కామెంట్లు వస్తున్నాయి చూడండి. గణేష్ మహారాజ్కి జై అనగానే ఆ కామెంట్లు కూడా అంతే వెలువలా వస్తున్నాయి. ఒక్కసారి మనసులో తలుచుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేష్ మహారాజ్ చూస్తున్నారా ఎంత టీవీగా, ఎంత దర్జాగా
గంగమ్మ ఒడిలోకి ఆయన సేద తీరేందుకు వెళ్తున్నారో చూడండి. ఆ దృశ్యాలు చూడండి. నిజంగా ఆ ఫ్రేమ్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. 2 కన్నుల పండుగ అంటే ఇదేనేమో. ఈ పదాలు మేము కొన్ని సందర్భాల్లో వాడుతుంటాం కదా, వాటికి సరైన అర్థాలు, సరైన నిర్వచనాలు అంటే ఇదిగో, వాటికి సరైన దృశ్య రూపం అంటే ఇదే. అదిగో చూస్తున్నారుగా, గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. ఇక కొద్ది క్షణాలే, ఒక్కసారి ఆ దృశ్యాలు వీక్షించండి. గంగమ్మ ఒడిలో పూర్తిగా సేద తీరబోతున్నారు. దాదాపు ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ ద్వారా నెమ్మదిగా నీటిలోకి జారు విడుస్తున్నారు. దాదాపుగా అర్ధభాగం వెళ్ళింది. ఇంకా ఆ ఆదిశేష పడగలతో సహా ఆ బొజ్జ గణపయ్య, ఆ త్రిముఖ రూప గణపతి, విశ్వశాంతి మహాగణపతి నీళ్ళలోకి వెళ్తున్నారు. అదిగో చూడండి, ఆ దృశ్యాలు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కని మనసులో బిగ్గరగా అనుకోండి. మనసారా మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకోండి. మళ్ళీ తిరిగి రావయ్యా గణపతి, మళ్ళీ వచ్చే ఏడాది మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నీ ఆశీర్వచనాలతో మమ్మల్ని, మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు, మమ్మల్ని నిండు మనసారా ఆశీర్వదించు గణపయ్య అంటూ ఒక్కసారి తలుచుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి అనుకోండి. అదిగో చూడండి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. ఖైరతాబాద్ మహాగణపతి సాగర ఒడిలోకి వెళ్తున్నారు. గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నారు. చూస్తున్నారుగా. ఇంతకు మించి ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. సాగర ఒడిలోకి, గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి వెళ్తున్నారు. కొద్ది దూరం మాత్రమే ఉంది పూర్తి స్థాయిలో మునిగేందుకు. ఇక కొంచెం దూరం మాత్రమే ఉంది. అదిగో చూస్తున్నారుగా, పూర్తిగా గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నారు. చూడండి, కంప్లీట్గా ఇప్పటికే సగభాగం మునిగిపోయారు. మరొక సగభాగం మిగిలింది. ఇక నెమ్మదిగా జార విడుస్తున్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నిష్టతో, ఎంత జాగ్రత్తగా పూజలు చేశారో అంతే జాగ్రత్తగా నిమజ్జన ప్రక్రియ కూడా అన్ని క్రతువులు పూర్తి చేసుకొని మహాగణపతి నీళ్ళలోకి జార విడుస్తుంటే, గంగమ్మ ఒడిలోకి సాగనంపుతుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత మనోహరంగా ఉన్నాయో కదా, ఎంత కనుల విందుగా ఉన్నాయో చూడండి. ఒకసారి కామెంట్ చూడండి, కామెంట్ పెట్టమంటే అంతమంది బాధపడుతున్నారు. చూడండి ఎలా ఆ ఎమోజీలు పెడుతున్నారు బాధపడుతూ. ఆ గణపతి వెళ్తుంటే ఎంత ఎమోషనల్, నిజంగా చాలా ఎమోషనల్. మనం కొన్ని దృశ్యాలు చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో, చిన్నపిల్లలు అయితే లిటరల్లీ ఏడుస్తుంటారు, కొంతమంది బాధపడుతుంటారు. ఎందుకంటే అంత కోలాహలంగా, అంత ఇష్టంగా, అంత దైవేచ్ఛతో, అంత భక్తి శ్రద్ధలతో, భక్తి పారవశ్యంతో. నిజంగా భక్తి పారవశ్యం అంటే ఇదే కదా, ఆ పదానికి అర్థం ఇదే కదా. ఈ ఎమోషన్ చూస్తుంటే నిజంగా చాలామంది పెడుతున్నారు, అలాంటి ఎమోజీలే పెడుతున్నారు. భక్తి పారవశ్యం అంటే ఇదే, మనస్ఫూర్తిగా పెడుతున్నారు, మనస్ఫూర్తిగా కామెంట్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నారు. అంతే మనస్ఫూర్తిగా, అంతే ఆహ్లాదంగా ఆ దృశ్యాలను వీక్షిస్తూ, నిజంగా ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలను చూస్తూ అంతే కనువిందుగా, అంతే ఉత్సాహంగా కామెంట్ చేస్తుంటే మాకు కూడా నిజంగా దీని గురించి లైవ్ loved by millions. What a girl. You'll love it. కళ్ళతో చూడాలి, మా 2 కళ్ళతో వీక్షించాలి అంటూ ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన వారు కూడా తరించిపోయారు, దర్శించుకున్నారు, తరించిపోయారు. చివరికి ఇప్పుడు ఆ మహాగణపతిని నీళ్ళలోకి వదులుతుంటే అంతే ఆహ్లాదంగా, అంతే ఆనందంగా, ఒక రకంగా ఆనంద బాష్పాలతో, ఒక రకంగా భక్తి పారవశ్యంతో వీక్షిస్తున్నారు. ఇదిగో చూడండి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ అందరూ కూడా తలుచుకుంటున్నారు. దాదాపుగా సింహభాగం నీళ్ళలో చేరిపోయాడు, నీళ్ళలో కలిసిపోయాడు మహాగణపతి. ఇక కొద్ది పార్ట్ మాత్రమే ఉంది, కొంతవరకు మాత్రమే మహాగణపతి నీళ్ళలోకి చేరే ఆ ఉద్విగ్న క్షణాలు. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకోండి మనసులో. ఆ ఉద్విగ్న క్షణాలు ఒక్కసారి చూడండి. ఒకసారి నిజంగా అవి చెప్తుంటే కూడా ఎంత ఎమోషనల్గా అనిపిస్తుందో, చూస్తుంటే కూడా అంతే భక్తి పారవశ్యంతో ఈ దృశ్యాల గురించి వివరిస్తుంటే అంతే అందంగా, అంతే ఆహ్లాదంగా, అంతే ఉద్విగ్నంగా, అంతే ఎమోషనల్గా, అంతే భక్తి పారవశ్యంగా, అంత భక్తి శ్రద్ధతో కూడుకున్నటువంటి ఈ క్రతువును, ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలను, ఈ శోభయాత్ర పూర్తి చేసుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న ఆ క్షణాలను వివరిస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా, చాలా రమణీయంగా ఇంతటి ఉత్సవం. ఎస్ చూడండి ఒక్కసారి, దాదాపుగా నీళ్ళలోకి చేరుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి
ఒదిగిపోయారు. సాగరంలో ఆయన ఇక మరొక ఏడాది పాటు మళ్ళీ వచ్చే గణపతి ఉత్సవాల వరకు ఎస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి కంప్లీట్గా నీళ్ళలోకి చేరుకున్నారు. కంప్లీట్గా సాగర తీరంలో ఒదిగిపోతున్నారు. మొత్తం ఆయన నీళ్ళలో ఇక పడుకున్నారు. శాశ్వతంగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు ఈ ఏడాదికి. ఇక వచ్చే ఏడాది మళ్ళీ కలుస్తాను భక్తులారా, మిమ్మల్ని మళ్ళీ దీవిస్తాను, మళ్ళీ ఆశీర్వదిస్తాను, ఇంతే ఘనంగా పూజలు అందుకుంటాను. మీ భక్తి శ్రద్ధలకు, మీ ఆప్యాయతకు, మీ భక్తికి నిజంగా నేను ఈ పూజలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానేమో అనుకుంటూ బహుశా ఆయన ఆ గణపతి మనసారా మనందరినీ కూడా అలా అనుకొని దీవించాలని కోరుకుందాం. ఒకసారి చూడండి, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుకున్నారు. మహాగణపతి పూర్తిగా నీళ్ళలో కలిసిపోయారు. మహాగణపతి సాగర గర్భానికి చేరుకుంటున్నారు. మహాగణపతి ఇన్ని రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో పూజలు అందుకున్న మహాగణపతిగా తన తల్లి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఆ ఒడిలో ఇక సేద తీరబోతున్నారు. మహాగణపతి ఉత్సవాలు, నిమజ్జన ఉత్సవాలు, అలాగే శోభాయాత్ర, ఆ క్రతువు పూర్తయింది. ఎగ్జాక్ట్లీ మహాగణపతి మొత్తానికి గంగమ్మ ఒడిలో చేరిపోయారు, గంగమ్మ ఒడిలో కలిసిపోయారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి. తొండంతో సహా మహాగణపతి పూర్తిగా మునిగిపోయారు. మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడిలోకి చేరిపోయారు. మనస్ఫూర్తిగా అనుకోండి, బిగ్గరగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక్కసారి ఆ మహాగణపతి ఉత్సవాలు నిజంగా ఎంత అద్భుతం, ఎంత రమణీయం, ఎంత కమనీయం. చాలా అద్భుతంగా ఈ మహాగణపతి ఉత్సవాలు నిజంగా మనం అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహాగణపతి దశాబ్దాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను మనం ప్రత్యక్షంగా వీక్షించడం, ఆ ఉత్సవాల గురించి మేము ఈ రకంగా మీకు చెప్పే ప్రయత్నం చేయడం మా అదృష్టం అనుకోవాలి. చూసే వాళ్ళకి మీరు కూడా వేలాది మంది డైరెక్ట్గా వెళ్ళి చూసే అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అంతకంటే అద్భుతంగా ఇంట్లో కూర్చొని టీవీల్లో టాప్ యాంగిల్ ఏరియల్ వ్యూ షాట్స్, అలాగే రకరకాల కోణాల్లో ప్రస్తుతం కెమెరాల ద్వారా బంధించబడి చిత్రీకరించబడి మీకు చూపిస్తున్న ఈ దృశ్యాలు నిజంగా అంతే రమణీయంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి, ఆ బోట్లు లైఫ్ జాకెట్ వేసుకున్నటువంటి సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఆ బోట్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. చూడండి, దాదాపు 60 డజన్ బోట్లు అక్కడ చేరుకున్నాయి, లాంచ్లు చేరుకున్నాయి. గణపతి మునుగుతుంటే, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుతుంటే ఎక్కడ ఏ అపశృతి చోటు చేసుకోకుండా, ఎక్కడ ఎలాంటి అవాంతరం జరగకుండా చాలా సేఫ్గా, అంతే జాగ్రత్తగా, అంతే పకడ్బందీగా నిమజ్జనం జరగడానికి, ఆ క్రతువు పూర్తయ్యేందుకు చూడండి ఒక్కసారి ఆ బోట్లు కూడా చుట్టుముట్టాయి. అంటే మహాగణపతి దాదాపుగా మునిగిపోయినట్లే. మహాగణపతి మునిగిపోయారు. ఇక ఎక్కడైనా ఇంకా పకడ్బందీగా జరగకపోతే ఆ అధికారులంతా కూడా పర్యవేక్షించి ఆ క్రతువుని పూర్తి చేసేందుకు అంతే శ్రద్ధలతో ఆ మహాగణపతి చుట్టూ సాగర తీరాన ఎంత భక్తి శ్రద్ధలతో చుట్టూ ఉండి పర్యవేక్షిస్తున్నారు చూడండి అధికార యంత్రాంగం అంతా కూడా. నిజంగా అప్రిషియేట్ చేయాలి. చేరుకున్నారు, ఆల్రెడీ మహాగణపతి పైకి చేరుకున్నారు సిబ్బంది. మహాగణపతిపై ఉన్నటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఒక్కసారి ఆ ఉత్సవాల తీరు మనం చూస్తే కనుక సిబ్బంది అంతా కూడా మహాగణపతి పైకెక్కి అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రిని తొలగిస్తున్నారు. ఆయనపై ఉన్నటువంటి ఏవైతే ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న సామగ్రిని తొలగిస్తారు. ఇక ఇప్పుడు తదుపరి ప్రక్రియ ఉండబోతుంది. ఇప్పుడంతా కూడా ఆ వెల్డింగ్తో, మిషన్లతో ఇక పని ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ మహాగణపతిని పూర్తిగా అక్కడ నుంచి కట్ చేసి ఏదైతే ఐరన్ ఉంటుందో అవన్నీ కూడా విడదీసి వాటన్నిటి కూడా శుద్ధి చేస్తారు. ఇక్కడ నుంచి సాగర శుద్ధి ప్రక్రియ ఉండబోతుంది. సో అది బై గణేష్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో చాలామంది శ్లోకాలు కూడా పెడుతున్నారు, చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మహాగణపతి ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించిన వాళ్ళంతా ఒకసారి చూడండి. ఐ లవ్ యూ గణేష అంటూ దివ్య కామెంట్ చేస్తున్నారు. బండారి వెన్నెల ఐ మిస్ యూ బప్ప అంటూ కామెంట్ చేశారు. చాలామంది గణపతికి సంబంధించి తమ భక్తిని చాటుకుంటున్న పరిస్థితి.
గణేష్ మహారాజ్కి జై అంటూ చాలామంది కామెంట్ కూడా చేస్తున్న పరిస్థితి. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంతకు మించి నిజంగా ఏం చెప్పాలి, భక్తి పారవశ్యం మిమ్మల్ని మీరు ఎంత భక్తితో ఉన్నారో ఒకసారి వెళ్ళకు అంటున్నారు దివ్య. ఆహా నిజంగా వెళ్ళకు అంటున్నారు, ఎంత భక్తి పారవశ్యం. మళ్ళీ త్వరగా వచ్చేయండి స్వామి అంటున్నారు చైతు. నిజంగా అందరూ అదే కోరుకుంటున్నారు, మళ్ళీ రావాలి వచ్చే సంవత్సరం మళ్ళీ తొందరగా ఎప్పుడు గణపతి వస్తుందా అంటూ కోరుకుంటున్న పరిస్థితి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ అందరూ కూడా ఐ మిస్ యూ బప్ప అంటూ బండారు వినిలా పెడుతున్నారు, మిస్ యూ గణేష్ అంటూ ప్రణయ్ పెడుతున్నారు, మిస్ యూ బప్ప అంటూ జ్యోతి పెడుతున్నారు, జై బోలో గణేష్ మహారాజ్కి జై వంశీ పెడుతున్నారు, ఆయేషా మిస్ యూ లాట్ బప్ప అంటూ పెడుతున్నారు. చూడండి అందరూ భక్తి భావాలతో భక్తి శ్రద్ధలతో ఎలా పెడుతున్నారు చూడండి. ఒకసారి ఆ కామెంట్ చూడండి. మళ్ళీ త్వరగా రండి స్వామి అంటూ చైతు పెడుతున్నారు. హిమ ఐ మిస్ యూ గణేష్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ హిమ పెడుతున్నారు కామెంట్లు. సో ఆ రకంగా గణేష్ మహారాజ్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఎస్ దేవిక ఉన్నారు అక్కడే. దేవిక ఏం జరుగుతుంది? ఘనంగా అయితే ఆ గణనాథుడు గంగమ్మ బడిలోకి వెళ్ళిపోయిన విజువల్స్ ని మనం చూడడం జరిగింది. ఎంతో మంది భక్తులు దీన్ని కళ్ళారా తిలకించి ఆనందించిన దృశ్యాలను కూడా అయితే మనం చూడడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే వాతావరణంలో అయితే ఆ గణనాథుడు గంగమ్మ బడిలోకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా గణనాథుడిని చూడలేము అంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫోన్ లో చిత్రీకరించుకున్నాడు. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తూ గణనాథుడికి బాయ్ టాటా అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా గణేష్ నిమజ్జనం అనేది అంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ గా అవ్వడానికి పోలీస్ శాఖ వాళ్ళు నిరంతరం అంటే దాదాపుగా ఎప్పుడైతే నిమజ్జనం అని అనుకున్నారో అప్పటి నుంచి కూడా అన్ని శాఖల వాళ్ళు కూడా ఎంతగానో కృషి చేశారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం, భోజనాలు కూడా అక్కడక్కడ కొంతమంది కమిటీ మెంబర్స్ పెట్టడం, వాటర్ బాటిల్ సప్లై చేయడం, అలాగే మెడిసిన్ ఇవన్నీ కూడా పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా భక్తులు ఎంతగానో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. భక్తులందరూ కూడా ఆనందంగా ఈ దృశ్యాన్ని తిలకించి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకి మాత్రం ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున కూడా ఈ గణనాథుడికి వచ్చేటప్పుడు చూసుకుంటే ఎటువంటి ట్రాఫిక్ కాకుండా భక్తులు కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు చేసుకున్నట్టు కూడా కొంతమంది కూడా మనం చూడడం జరిగిందని చెప్పొచ్చు. రామ్దాస్ లేనప్పటికీ ఆ గణన భక్తులు కూడా సంతోషంగా పంపించిన విషయాలనే చూసామని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారని చెప్పొచ్చు. ముందుగా ఉప కమిటీ వాళ్ళందరికీ మాత్రం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి కలగకుండా భక్తులకి ముఖ్యంగా ఎటువంటి కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా సాయంత్రం వేళలో కూడా ఎటువంటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే మొత్తం మీద మహాగణపతి ఉత్సవాలు నిమజ్జనాలు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ నిమజ్జనం అయితే పూర్తయింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఇక భారీగా గణనాథుల నిమజ్జనాలు కొనసాగబోతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ ఆంక్షలు, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలు. ఒక్కసారి నేను మీకు హైదరాబాద్ నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన ఆంక్షలు విధించారు. ఇక ఇవి 6వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం వరకు అమల్లో ఉంటాయి. అవసరమైతే గడువు కూడా పొడిగించవచ్చు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు ప్రస్తుతం స్టార్ట్ అయింది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఆబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, మెహదీపట్నం, టోలీ చౌకీ, ఎర్రగడ్డ, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే ఊరేగింపులు కూడా ఈ మార్గంలో కలుస్తాయి. ఈ రూట్లలో విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ట్రాఫిక్ ఆంక్షల కారణంగా చాంద్రాయణగుట్ట, చెంచల్గూడ, ముసారంబాగ్, మదీనా, ఆలియాబాద్, నయాపూల్, ఎంజీ మార్కెట్, పుత్రిబోలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ, ఆబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ వంటి ప్రధాన జంక్షన్లో వాహనాలు మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లేదా మాసప్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ ఈ కారిడార్ను ఉపయోగించాలని పోలీసులు చెప్తున్నారు. విమానాశ్రయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు పీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా బేగంపేట్ ప్యారడైజ్ మార్గాలను ఎంచుకోవాలి. ఇక ఈ ఆంక్షలు ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజల భద్రతను కాపాడేందుకు ఉద్దేశించినవి. భక్తులు, సందర్శకుల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ్ నగర్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం తర్వాత
ఖాళీ లారీలు నెక్లెస్ రోడ్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి నగరం బయటకు వెళ్ళాలి. సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు హెవీ కమర్షియల్ వాహనాలు, ట్రైలర్లు, నిర్మాణ సామాగ్రి వాహనాలకు నగరంలో ప్రవేశం లేదు. ఆర్టీసీ బస్సులు మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే నడుస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ప్రజలు ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కోరుతున్నారు. ఏవైనా సందేహాలుంటే సహాయం కోసం 04027852482 లేదా 8712660600 లేదా 9010203626 హెల్ప్ లైన్ నంబర్ సంప్రదించవచ్చు. దాదాపు నగర వ్యాప్తంగా 74 కృత్రిమ పౌండ్లు, 24 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 23 తాత్కాలిక ఎక్స్కవేషన్ పౌండ్లు ఏర్పాటు చేసినట్లుగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఏర్పాటుతో గణేష్ నిమజ్జనం సుగమంగా శాంతియుతంగా జరగాలని అధికారులు కోరుకుంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయింది. ఇక మరికొద్దిసేపట్లో ఇక ఓల్డ్ సిటీ నుంచి దాదాపుగా ఖైరతాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకోబోతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఓల్డ్ సిటీ నుంచి అలాగే సెంట్రల్ హైదరాబాద్ నుంచి నగర వ్యాప్తంగా ఇక దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే. అదిగో చూస్తున్నారుగా ఖైరతాబాద్